కీటో డైట్ తీసుకుంటే మోకాలు నొప్పి, మోకాలు ఆర్థరైటిస్ ఎక్కువ అవుతుందా లేదా తక్కువ అవుతుందా? హాయ్, నేను డాక్టర్ సుబ్బారావు చాగంటి ఫ్రమ్ ఇండో యూకే అవియా క్లినిక్స్ విజయవాడ. కీటో డైట్ ఎందుకు తీసుకుంటాము? వెయిట్ లాస్ కోసం. వెయిట్ లాస్ అయినప్పుడు ఏమవుతుంది? దానివల్ల ఒకటేమో మోకాల మీద పడే లోడ్ తగ్గుతుంది, రెండోదేమో బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ తగ్గుతాయి. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల కూడా ఈ ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ తగ్గి మోకాలు నొప్పి తగ్గుతుంది. కానీ కేవలం కీటో డైట్ ద్వారానే ఇది సాధ్యమవుతుందా? నో, నాట్ నెసెసరీ. నార్మల్గా మీరు ఎలాగైనా వెయిట్ లూజ్ అయితే దానివల్ల ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. కానీ కీటో డైట్ వల్ల కొన్ని యానిమల్ స్టడీస్లో తేలింది ఏంటి అంటే మోకాల్లో కార్టిలేజ్ డిజనరేషన్ తగ్గుతుంది, అంటే ప్రోగ్రెస్ అవ్వదు అని కొన్నిట్లో. కానీ ఒక పర్టికులర్ స్టడీలో అయితే మోకాలు కార్టిలేజ్ అరుగుదల ప్రోగ్రెస్ అయ్యింది అని తేలింది. అంటే రెండు కన్ఫ్లిక్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటి అంటే వేరే మీన్స్ ద్వారా, అంటే మీరు వేరే డైట్ కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ వెయిట్ లాస్ అవ్వగలిగితే ప్రాబబ్లీ దట్స్ బెటర్. కానీ ఈ కీటో డైట్ ఎప్పుడు బెనిఫిషియల్ అని తేలింది అని అంటే సోరియాసిస్, అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఈ కీటోన్ బాడీ, పర్టికులర్ కీటోన్ బాడీ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనే దానివల్ల ఈ సిమ్టమ్స్ తగ్గినట్టుగా తేలింది. అలా కాకుండా ఓన్లీ మోకాల ఆర్థరైటిస్ విషయంలోనే అయితే కనుక ఎనీ మీన్స్ ఆఫ్ వెయిట్ లాస్ ఈస్ గుడ్.